హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పనస్తోనలు అయితే చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే పద్ధతిలో ఇలా చేసి చూడండి. స్వీట్గా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం 1.5 కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలండి. చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడివేడి ఆయిల్ 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుని చపాతీలా అయితే చేసుకోవాలండి. పిండి జల్లుకుంటూ, మీకు అంటుకున్నట్లయితే పిండి అయితే చల్లుకోండి. ఇలా చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో చాక్ పెట్టి ఇలా గీతలు పెట్టుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పూర్తిగా పెట్టుకోకూడదు. ఆ చివరన ఈ చివరన అయితే పిండలా ఉంచేసి మధ్యలో మాత్రమే ఇలా నాట్లు పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని ఆ చివరన ఈ చివరన క్లిప్లో చూపిస్తున్నట్టు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ అదే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. త్వరగా కూడా అయిపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, స్వీట్గా. ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే కప్పున్నర మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు షుగర్ అయితే తీసుకోవాలండి. హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి అయితే పెట్టుకుని ఆయిల్ అంతా కాగిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. కాగిన తర్వాత ఈ విధంగా మనం చేసుకున్న పనస్తోనలు అయితే వేసుకోవాలండి. వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అవి చక్కగా పొంగుతూ వస్తున్నాయండి. మీరు కూడా ఇదే వేలో ట్రై చేయండి. చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. అదేవిధంగా మిగతావి కూడా తీసుకుని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతాయి. చక్కగా పొంగుతూ వస్తున్నాయండి. వేడి ఆయిల్ అలాగే వేడి వాటర్ వేసి పిండి కలపడం వల్ల గుల్లగా వస్తాయండి, బాగుంటాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. పంచదార నీళ్ళు అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని పాకం వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలండి. కొంచెం మనకి పాకం వచ్చే వరకు సిమ్లోనే ఉండాలండి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం పాకం చెక్ చేసుకోవాలండి. మనకి దీనికోసం అయితే ముదురు తీగ పాకం రావాలండి. వచ్చిన తర్వాత మనం వేయించుకున్న పనస్తోనలు అయితే ఇలా పాకంలో అయితే వేసేసుకుని అటు ఇటు తిప్పుకొని పాకం పట్టేలాగా తిప్పుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. కాసేపటికి గట్టి పడతాయి, చాలా టేస్టీగా వస్తాయండి. దీనికోసం పాకం అయితే ముదురు తీగ పాకం రావాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలా వస్తే సరిపోతుంది, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పనస్తోనలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి.